మీ దాకా టాక్ వచ్చిందా? మీరు ఏమన్నా చూసారా ఆ మూవీస్లో? ఇప్పుడు వరకు రిలీజ్ అయిన 3 మూవీస్. అమ్మ నేను ఇప్పుడు నాది 4వ సినిమా కాబట్టి నేను ఆ 3 సినిమాల గురించి నేను మాట్లాడకూడదు. వాట్ ఎవర్ నాకు తెలిసినా తెలియకపోయినా నేను మాట్లాడకూడదు. అండ్ మన సినిమా వరకు వచ్చేసరికి ఇప్పుడు కూడా రేపు రిలీజ్ పెట్టుకొని ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి ఒకటే రీజన్ అమ్మ. ఎప్పుడు మీడియా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ థియేటర్కి రావడానికి కూడా ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రేపు దీవాళి పండగకు వస్తున్నాం. ఈ సినిమా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మీరు మేము అందరం సరదాగా నవ్వుకుంటూ ఇదిగో మేము అందరం ఇంత పాజిటివ్గా ఉన్నాం, చాలా మంచి ఒక వైబింగ్ ఫిలిం తీసాం, ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాం, రేపు రిలీజ్ అవబోతుంది, మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్నామని మరొకసారి చెప్పి, ఎందుకంటే మాది లాస్ట్ సినిమా కాబట్టి మరొకసారి గుర్తు చేసి మా హ్యాపీనెస్ మీతో పంచుకొని మీ ద్వారా అది ఆడియన్స్కి రిఫ్లెక్ట్ అయితే ఓకే టీం ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత పాజిటివ్గా ఉన్నారు, పండగకు ఒక సరదాయిన సినిమా వస్తుందిరా మనకని థియేటర్కి వెళ్తారన్నది అదే పర్పస్ ఈరోజు పెట్టడానికి. అందరూ చెప్పినట్టు మేము చెప్తున్నామన్నట్టు ఇక ఎవ్రీవన్ వాళ్ళ ఫిలిం బాగుండాలని కోరుకుంటారు, వాళ్ళ ఫిలింని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మా సినిమా వరకు వచ్చేసరికి అయితే నేను చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానమ్మా. మీరందరూ ఖచ్చితంగా నవ్వుకుంటారు. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది నవ్వుకోవడానికి తీసిన సినిమా. హ్యాపీగా మీరు వెళ్ళి నవ్వుకుంటారు థియేటర్. కిరణ్ గారు యాక్చువల్లీ వాట్ మై క్వశ్చన్, ఇప్పటి వరకు మీరు మీ కెరియర్లో పెట్టలేనన్ని కిస్లు ఈ సినిమాలో ఉన్నాయని టాక్, బయట బజ్ కూడా అలాగే ఉంది. అండ్ కే ర్యాంప్ అంటే కిస్ ర్యాంపా, కుటుంబ కథ ర్యాంపా, లేదంటే కుమార్ ర్యాంపా, కిరణ్ ర్యాంపా? బ్రో ఫస్ట్లీ మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా సిచ్యువేషన్లో మీకు అర్థమవుతుంది. అంటే వాంటెడ్లీ ఏదో కిస్ పెట్టాలి అనేది కాదు. ఆ క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్ మీకు ఇప్పటిదాకా మీకు రిలీజ్ అయిన కంటెంట్లో కూడా చూసుకుంటే ఆ టెన్షన్ మీకు అర్థమవుతుంటుంది. ఓకే హీరో క్యారెక్టర్ నాడు ఏదో ఒక ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు అమ్మాయి వల్ల ఏంటి అని. ఆ టెన్షన్ తాలూకులో వచ్చే ఎమోషన్ అది ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదో వాంటెడ్లీ చేసింది అయితే అసలు కాదు. యా ఇట్స్ పార్ట్ ఆఫ్ స్టోరీ. అండ్ మీరు రేపు సినిమా చూసేటప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు నరేష్ గారు నిన్న డ్యాన్స్ చేశారు ఇద్దరు హీరోయిన్స్తో, మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. కే ర్యాంప్ అంటే ఆ వీడియోనే వస్తుంది సజెషన్స్లో. అండ్ మీరు యుక్తి గారు సేమ్ డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చారు ఈరోజు. ఏమైనా ఇంటర్లింక్ ఉందా సినిమాకి? ఒక్క సీన్లో లింక్ ఉంటుంది మా ఇద్దరికి, రేపు చూడండి తెలుస్తుంది, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకటి డాన్స్ అనేది నాకు సరదాగా ఎప్పుడు అడిగితే చేస్తారు. నిన్న కిరణ్ చేయను అన్నాడు, సరే ఒకసారి పైకి ఆయన స్టార్ట్ కట్ చెప్పాడు. బట్ వీ ఎంజాయ్డ్ అండి. అంటే ఫైనలీ ఎందుకు చెప్తానండి, అన్ని సినిమాలని ఇలా ప్రమోట్ చేయలేమండి. ఇప్పుడు చూడండి మా ఇన్ఫెక్షన్ మీకు వచ్చింది, అందరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఉన్నారు ఇక్కడ. దట్ ఈస్ కేర్ ఆఫ్ మూడ్. కాబట్టి ఇది ఒక మూడ్లో వెళ్తుంది సినిమా. సో వీఆర్ ఎగ్జైటెడ్ అబౌట్ ఇట్. ఆ ఎగ్జైట్మెంట్ మీకు మా ప్రమోషన్స్లో కనిపించేటట్టు ఎగ్జైట్మెంట్. కిరణ్ ఇక్కడ కార్తీక్ బ్రో చెప్పండి. సో కుమార్ క్యారెక్టర్ వచ్చేసి కంప్లీట్గా ఒక క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం అంటున్నారు కాబట్టి ఎంతవరకు ప్రజెంట్ ఉన్న యూత్కి అడ్మైరబుల్గా ఉంటుంది? అండ్ ఇఫ్ యూ వాంట్ డిఫైన్ యువర్ క్యారెక్టర్ ఇన్ వన్ లైనర్, వాట్ యూ వాంట్ టు సే? వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. ఇప్పుడు ప్రజెంట్ యూత్ బయట చాలా మంది అలా ఉన్నారు, వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. అండ్ వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు అన్నది మనం క్లైమాక్స్లో చెప్తాము. చాలా కనెక్ట్ అవుతారు. బట్ మోర్ ఆఫ్ దట్ కుమార్ అబ్బవరం క్యారెక్టర్ ఈజ్ వెరీ రిలేటబుల్ టు రైట్ నౌ యూత్. నరేష్ గారు